ఒకప్పుడు పచ్చని పొలాలతో, చెట్లతో నిండిన ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న కోడి ఉండేది. ఆ కోడి చాలా సాధారణంగా జీవించేది. ప్రతిరోజు ఉదయం లేచి పొలాల్లో తిరుగుతూ గింజలు వెతుక్కుంటూ ఉండేది. కాని ఆ కోడి మనసులో ఒక కోరిక ఉండేది. నేను కూడా ఎప్పుడో ధనవంతురాలిని అవ్వాలి. మంచి జీవితం గడపాలి. ఒకరోజు ఉదయం సూర్యుడు కాస్త వెలుగుతున్నప్పుడు కోడి నేలపై మెరిసే ఒక గింజను చూసింది. ఇది ఏమిటి? ఇలా మెరిసిపోతుంది అని ఆశ్చర్యపోయింది. దాన్ని దగ్గరగా చూసి ఆనందంగా అరిచింది. అయ్యో! ఇది బంగారు గింజ అయి ఉండాలి. ఆ కోడి చాలా సంతోషపడింది. ఇది అమ్మేస్తే నేను చాలా ధనవంతురాలిని అవుతాను అని ఊహించుకుంది. కోడి వెంటనే ఆ గింజను తీసుకుని గ్రామంలోని ఒక వ్యాపారి వద్దకు వెళ్ళింది. అన్నా! ఇది బంగారు గింజ. దీని విలువ ఎంత? అని అడిగింది. వ్యాపారి ఆ గింజను చూసి నవ్వుతూ చెప్పాడు. ఇది బంగారం కాదు కోడీ. ఇది సాధారణ గింజే. కానీ దీని విలువ నీ చేతుల్లో ఉంది. కోడి ఆశ్చర్యపోయింది. నా చేతుల్లో అంటే? వ్యాపారి చెప్పాడు. నువ్వు దీన్ని నాటితే ఇది వందల గింజలు ఇస్తుంది. అదే నిజమైన సంపద. కోడి మొదట నిరాశపడింది. అయ్యో! నేను వెంటనే ధనవంతురాలిని అవుతాననుకున్నాను. కానీ కొద్దిసేపటి తర్వాత ఆలోచించింది. సరే, నేను కష్టపడితే నాకు ఇంకా ఎక్కువ వస్తాయేమో. ఆ కోడి ఒక మంచి స్థలం చూసుకుని ఆ గింజను నాటింది. ప్రతిరోజూ నీళ్లు పోసింది. చుట్టూ ఎవరూ తినకుండా కాపాడింది. వాన వచ్చినా, ఎండ వచ్చినా చూసుకుంది. రోజులు గడిచాయి. కొన్ని రోజుల తర్వాత ఒక చిన్న మొక్క బయటికి వచ్చింది. కోడి ఆనందంతో దాన్ని చూసుకుంది. మాసాలు గడిచేసరికి ఆ మొక్క పెద్దదయ్యే బంగారు రంగు గింజలతో నిండిపోయింది. కోడి ఆనందంతో అరిచింది. ఒక గింజతోనే ఇన్ని గింజలు వచ్చాయి. ఇదే నిజమైన ధనం. ఆ కోడి ఆ గింజలను సేకరించి మళ్లీ వాటిని నాటింది. కొంత తిన్నది. కొంత భద్రపరుచుకుంది. కొద్దికాలంలోనే ఆ కోడి గ్రామంలో అత్యంత సంతోషంగా జీవించే కోడిగా మారింది. నీతి, మోరల్: బంగారం కాదు, కష్టమే నిజమైన సంపద. తక్షణ లాభం కంటే కష్టపడి సంపాదించిన ఫలితం శాశ్వతం. పిల్లలు, కథ నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని సరదా కథలు త్వరలో.